ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ 6 కార్యక్రమాల్లో పాల్గొనాలి నెల రోజుల్లో అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే 5 రోజులకు ఒక కార్యక్రమంలో అయితే మాత్రం పాల్గొనాలా, ఫస్ట్ తారీఖు అయితే మాత్రం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలా, ఇక 5వ తారీఖు ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలా, అక్కడ విద్యార్థులకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఉపాధ్యాయుల పనితీరు ఏ విధంగా ఉంది, మరోపక్క మధ్యాహ్న భోజన పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలుసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇక తర్వాత 10వ తారీఖు అయితే మాత్రం అన్నా క్యాంటీన్లు సందర్శించాలి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం గత ప్రభుత్వ హయాంలో క్యాంటీన్లు అయితే మాత్రం నిర్వీర్యం చేశారు. అన్నా క్యాంటీన్లు ఎక్కడా కూడా పెట్టలేదు. అయితే తర్వాత నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్లు అయితే ఇప్పుడు పెట్టడం జరిగింది. ఆ క్యాంటీన్లో ఆ భోజన నాణ్యత ఏ విధంగా ఉంది, వాళ్ళతో కలిసి భోజనం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక తర్వాత 15వ తారీఖు అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అంటే వైద్య సేవలు అందుతున్నాయా లేదా, పేద ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇంకా 20వ తారీఖు అయితే మాత్రం సీఎంఆర్ఎఫ్ చెక్లు, వాటితో పాటు పార్టీ పరంగా ఎవరైనా కార్యకర్తలు జరిగితే బీమా చెక్కులు అయితే మాత్రం కుటుంబ సభ్యులకు అందించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇక తర్వాత 25వ తారీఖు అయితే మాత్రం ఎంఆర్ఓ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలని క్షుణ్ణంగా తనిఖీ చేయాలా. ముఖ్యంగా ఏ విధంగా ఎంఆర్ఓ కార్యాలయాలు ముఖ్యంగా రైతులు అవ్వచ్చు, లేకపోతే వివిధ సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తున్నారా లేరా, ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బంది పనితీరును కూడా తెలుసుకోవాలి, తనిఖీలు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఈ 6 కార్యక్రమాల్లో అయితే మాత్రం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా సరే ఈ 6 కార్యక్రమాల్లో అయితే మాత్రం నెల రోజుల్లో 5 రోజులకు ఒకసారి వీటన్నిటి కూడా కంప్లీట్ చేయాలని చెప్పారు. గతంలో కూడా 48 ఎమ్మెల్యేలపై అయితే మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ 6 కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఎంతమంది పాల్గొంటారనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఎమ్మెల్యేలు పనితీరుపై అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆయన ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి అడిగి వివరాలు తెలుసుకుంటుంటారు కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడు రిపోర్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈ 6 కార్యక్రమాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటారో మనం వేచి చూద్దాం.